క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచన ప్రారంభము. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు, దేవునితోనే అబద్ధమాడుతామని వానితో చెప్పెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యములు, మన విశ్వాస యాత్రలు, దేవునికి మనకున్నటువంటి సంబంధములను అత్యంత బలపరుచుకొనుచు ఆత్మీయంగా దేవునికి అతి చేరువ అవటానికి వీలైన కొన్ని సత్యాలను ఈ దినాన మనము నేర్చుకుంటూ వస్తున్నాం. తద్రీతిగా మనము దేవునికి అతి సమీపమయ్యే యోగ్యతను కూడా మనము సంపాదించుకుంటున్నందుకు దేవునికి ఎంతగానో మనము వందనస్తులం అవుతున్నాం. తద్రీతిగా చదువుబడిన వాక్యములు మనము చూచినప్పుడు దైవజనుడు కొన్ని సత్యాలను తెలియజేస్తున్నాడు. విశ్వాసకి, దైవజనునికి, దేవునికి మధ్యలో ఒక సత్యము దాగి ఉన్నది. మనము దేవునిపై ఆధారపడి జీవించే వారము, విశ్వాసులుగా చెప్పబడిన వారము. నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్నా, మొక్కుబడి చేసుకోపోయినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నీ నీతిని, నీ ఆత్మీయతను చూచి ఆశీర్వదించే దేవుడు అని నీవు మన దేవుని గురించి ఎప్పుడు కూడా విశ్వసించాలి. ఆ రీతిగా మన విశ్వాస యాత్రను మనము కొనసాగించుకొనిచున్నప్పుడు దేవాతి దేవుడు మాట్లాడుతున్న మహా గొప్ప శక్తివంతమైన స్థితి ఏమిటంటే, దేవునికి మొక్కుబడులు, దేవునికి కానుకలు, దేవునికి సేవ చేయుట, దేవునికి ఆయన వాక్యానుసారము నివసించటానికి ఒక నిబంధన చేసుకునట, ఇవన్నీ కూడాను దేవునికి, విశ్వాసకి సంబంధించి ఒక నిబంధన అని కూడా మనము గ్రహించాలి. దేవునికి, విశ్వాసకి అత్యంత సమీపమైనటువంటి స్థితి అని కూడా మనం గ్రహించాలి. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథములు దేవాతి దేవుడు కొన్ని సత్యాలను మనకి ఈ దినాన తెలియజేస్తున్నాడు. లేవి కాండములో ఉన్న కొన్ని సత్యాలను మనం చదువుకుంటున్నాం. లేవి కాండము 6వ అధ్యాయము 2వ వచనములో ఉన్న సత్యాన్ని తద్రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన యెడల, దేవునికి విరోధము, దేవునితో పాపము. దేవుడు చెప్తున్న మాట ఇది. దేవునికి విరోధము అది పాపముగా ఎంచబడుతుంది అని అనగా
తనకు అప్పగింపబడిన దానిని గూర్చే కాని, తాకట్టు ఉంచిన దాని గూర్చే కాని, దోచుకున్న దాని గూర్చే కాని, తన పొరుగు వానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగు వాని బలత్కారించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గురించి బొంకిన ఎడలనేమి, మనుష్యులు వేటిని చేసి పాపుల కూతురు వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసినడలనేమి, అతడు పాపము చేసి అపరాధి అగును కనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గుర్చి గాని, బలత్కారము చేతను అపహరించిన దానిని గుర్చి గాని, తనకు అప్పగిన దాని గుర్చి గాని, పోయి తనకు దొరికిన దానిని గుర్చి గాని, దేనిని గుర్చి అయితే తాను అబద్ధ ప్రమాణం చేసినో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఈ విషయాలన్నిట్లో విద్యార్థిగా చదువుకోండి. ఈ విషయాలన్నిట్లో సర్వసాధారణంగా మనం బొక్కుతాం. ఎవరు చూడలేదు కదా, ఇది నాకు దొరికింది కదా అని అంటాం. ఎవరైనా అడిగారనుకో, నాకు దొరకలేదంటాం, లేకపోతే నాకు తెలియదు అంటాం. ఇలాంటివి ప్రతిసారి మన కుటుంబాల్లో జరుగుతూనే ఉంటాయి, మన స్నేహితులతో జరుగుతూనే ఉంటాయి, లేకపోతే బంధువులతో జరుగుతూనే ఉంటాయి. అయితే దాన్ని ఏమంటున్నాడంటే, దేవునితో అబద్ధ ప్రమాణము అది పాపము అంటున్నాడు. అది పాపము అని అంటున్నాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే 7వ వచనములో, ఆ యాజకుడు యెహోవా సన్నిధి అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. నీవు ఒకవేళ అలాంటి తప్పిదము కనుక చేసి ఉంటే, అది ఒకరికి అన్యాయం జరిగి ఉంటే, నీవు దేవుని ఎదుట ప్రాయశ్చిత్తము చేసుకుంటే అది నీకు క్షమాపణ కలుగుతుంది. నీ యాజకుని ద్వారా దేవుడి దినాలను తెలియజేస్తున్నాడు. ఇవన్నీ మనకు తెలియకుండానే మనం పాపంలోనికి వెళ్ళిపోతుంటాం. దేవునికి విరోధమైనటువంటి వ్యక్తులుగా భద్రపరచబడుతున్నామని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. జిటరానమీ ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయంలో ఉన్న సత్యమును కూడా చదువుకుంటూ వస్తున్నాం. జిటరానమీ 23వ అధ్యాయము 21వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవాకు తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మొక్కుకొని ఎడల నీ యందు ఆ పాపముండదు, నీవు మొక్కు కొనని ఎడల నీ యందు ఆ పాపముండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోటన పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పింపవలెను. తడవు చేయుట, ఆలస్యము చేయుట, అప్రోప్రియేట్ టైంలో నువ్వు దేవునికి ఎప్పుడు ఏ విధముగా మొక్కుబడో ఆ రీతిగా నువ్వు మొక్కుబడి అంటే an assurance, దేవునితో ఒక వాగ్దానంతో కూడినటువంటి స్థితి. అది మొక్కుబడి అనగా నీకు దేవునికి ఉన్నటువంటి పరిస్థితి, ఒక వాగ్దానము. ఆ వాగ్దానములో నీవు నెరవేర్చుకోవాలి. దానిని కూడా ఆయన అంటాడు తడవు అనగా ఆలస్యము. నువ్వు అలా చెయ్యొద్దు అనగా నీ భక్తిని గురించి దేవుడు ఎదురు చూస్తాడని నువ్వు గమనించాలి. అలాగే నీ పెదవుల్లో నుంచి ఒక మాట వచ్చిందంటే అది దేవునికి చెల్లించాల్సిందే అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు మొక్కుకోపోయినా కూడా ఆయన ఏమట్లా తప్పు కాదట్లేదు. నువ్వు ఎప్పుడైతే మొక్కుకున్నావో ఆటోమేటిక్ గా దేవుడు నీకు ఆ కార్యం చేసేస్తారు. దేవుడు ఆ క్రియ చేసేస్తాడు. ఆ క్రియ జరిగినప్పుడు నువ్వు పాపంలోనికి వెళ్ళిపోతావని దేవుడు చెప్తున్నారు. కాబట్టి నీవు చేయవలసినది, నీవు మొక్కుకోవటం అనేది ఆయనకి ఇష్టమైనది. అది పెద్ద, ఇట్ ఈస్ నాట్ ఎన్ మ్యాండేటరీ అంటున్నాడు. మొక్కుకున్నావనుకో అది మాత్రం నువ్వు నెరవేర్చాలి. అది కూడాను తడవు, ఆలస్యం చేయకూడదు. అది లేకపోతే అది నీకు పాపం అవుతుందని దేవాతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. నీ నోట నుండి పెదవుల నుండి బయలుదేరి మాట నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణమును అర్పింపవలెను. స్వేచ్ఛార్పణము.
దానికేం కట్టుబాటు లేవు. స్వేచ్ఛ, నీ ఇష్టం, నీ ఇష్టం. నీ ఆస్తి అంత ఇవ్వచ్చు, లేకపోతే నీ ఆస్తిలో ₹1 ఇవ్వచ్చు. దాన్నే స్వేచ్ఛార్పణ అంటున్నాడు. నీ సొంతం, నీ ఇష్టం అంటున్నాడు. దానికి నువ్వేమి, దానికేం దేవుడేమో నిర్బంధంతో కూడిన పరిస్థితులు నీకు తెలియచేయట్లేదని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. యెహోషువ భక్తుడు 7వ అధ్యాయము 11వ వచనంలో ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. యెహోషువ భక్తుడు 7వ అధ్యాయము 11వ వచనంలో ఒక సత్యాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు వీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. మనందరికీ తెలుసు వారు చేసిన క్రియ. వారి తర్వాత ఏమయ్యారో మనకు తెలుసు. ఏ రీతిగా వారు మరణానికి గురయ్యారో మనకు తెలుసు. కాబట్టి దేవుడు గుర్తు చేస్తున్నాడు తప్పు చేసిన వారిని. అనగా మనం ఎప్పుడు కూడా ఆయన దృష్టిలో ఉంటామని మనము గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్న సత్యాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో దేవునికి విశ్వాసకి ఉన్నటువంటి సంబంధాలు, దేవునికి విశ్వాసకి వారి యొక్క ఆలోచనకు దేవునితో మాట్లాడి ఆశీర్వాదాలు పొందే స్థితిని ఈతనాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది ద్రవ్య రూపము కానీ, వస్తు రూపము కానీ, లేక నీ యొక్క శరీరకు సంబంధించినటువంటి శ్రమ రూపము కానీ, ఏదైనా కూడా నువ్వు దానిని దేవునికి మొక్కుబడి, అనగా నేను ఇస్తాను దేవా, నేను చేస్తాను దేవా అని దేవునితో మాట్లాడిన స్థితిని గుర్తించుకోవాలి. ఒక్కోసారి ఏం చేస్తామంటే మనకి శ్రమ వచ్చినప్పుడు ఐ షుడ్ హ్యావ్ టు డూ దిస్ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్ అంటాం. కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడు మనకు ఆ స్థితి ఉండకపోవచ్చు. అయితే దేవునితో మాట్లాడాలి. నువ్వు దేవునికి ఆ స్థితిని కలిగించడానికి మార్గాలను కూడా దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. ఆ స్థితిలో నువ్వు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. మా కీర్తనాకారుడు 15వ అధ్యాయము 4లో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు 15వ అధ్యాయము 4వ వచనంలో ఒక సత్యాన్ని, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నష్టము కలిగినను మాట తప్పడు. కాబట్టి నీవు దేవునితో నువ్వు ఎప్పుడు కూడాను మాట తప్పని వాడిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. క్రొత్త నిబంధన భక్తులైనటువంటి వీరు ఏ రీతిగా చేశారో చూస్తున్నాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. పౌలు ఇక్కడు బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు బ్రొక్కుబడి ఉన్నందున కేంక్రేయలో తల వెంట్రుకలు విద్రించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరెను. పౌలు భక్తుడు తల వెంట్రుకలు కత్తిరించుకొనటానికి దేవునితో మొక్కుబడి నిమిత్తము ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా కూడా నువ్వు దేవునికి నువ్వు ఒప్పుకున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ టు డూ లైక్ దట్. మరలా ఒక విషయం 21:23లో హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మొక్కుబడి ఉన్న 9 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తల క్షౌరము చేయించుకున్నటకు వారికి ఏడి తగులుబడి పెట్టుకొనము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రము కనుకని యథావిధిగా నడుచుకొనుచున్నావని తెలుసుకొందురు. దేవుని యొక్క వాక్యానుసారము జీవిస్తున్న స్థితిలో కూడా నువ్వు వాక్యానుసారం జీవిస్తున్నావా లేదా, వాక్యంతో బంధింపబడి ఉన్నావా లేదని సమస్య వచ్చినప్పుడు కూడా నువ్వు ఒక ఉదాహరణకు
ఆ మొక్కుబడిని దేవునికి చెల్లించి నువ్వు నీ యొక్క విశ్వాస్యతను ప్రూవ్ చేయాలని ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చదవబడినటువంటి ఈ దినమైన వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మనము మొక్కుబడులు దేవునితో మాట్లాడిన స్థితులు ఏదైతే మనము చేయక మనముగా మన పరిస్థితులు బట్టి మనం జీవిస్తామో అది దేవుని ఎడల పాపం అని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అది అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, అది పరిశుద్ధాత్మునికి విరోధమైన కార్యము అని చెప్తున్నాడు. యేసయ్య పరిశుద్ధాత్మనికి విరోధమైన కార్యానికి ఏ మాత్రమే కూడా క్షమాపణ లేదని కూడా సువార్తల్లో చెప్పినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ పేతురు భక్తుడు మాట్లాడుతున్న మాట చూడండి, ఏ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. నువ్వు చేసే క్రియ దేవునికి విరోధమైనది. దేవునికి ఇస్తానన్న దేవుడు పోవటం, దాన్ని నమ్మి దేవునికి ఇస్తానన్నప్పుడు దాని సొమ్ములో కొంత దాచుకోవటం, ఇవన్నీ ఉంటాయి చూసారా, అది పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా చేసినట్లని చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాట ఇవ్వకూడదు దేవుడికి. నువ్వు మాటను ఇచ్చావంటే దాన్ని తప్పక నెరవేర్చుకునే వాడివిగా ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మరలా ఆ స్థితిని దేవునితో నీవు విరోధమైన వాడివిగా ఉంటున్నావని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథములు మరి యొక్క సత్యాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వారితో చెప్పాను. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. మనుష్యులతో అబద్ధమాడే సంగతులే మనకు గుర్తొస్తూ ఉంటాయి. కానీ దేవునికి విరోధంగా చేశానని, దేవునికి విరోధంగా అబద్ధమాడేనని సంగతిని విశ్వాసులు గుర్తించాలి. కాబట్టి మన జీవితాల్లో దేవునితో అబద్ధమాడని వారుగా ఉండాలి, దేవునికి విరోధముగా ఉండే వారిగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఇది మనతో మాట్లాడుతున్నాడు. మన పెదవులను, నాలుకను దేవునితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ యొక్క మొక్కుబడుల విషయంలో కానీ, లేకపోతే కానుకల విషయంలో కానీ, లేకపోతే దేవునికి సేవ చేయటం విషయంలో కానీ నీవు ఒకవేళ దేవునికి ఒప్పుకుంటే అది నీవు చేయవలసింది. అది కూడాను ఏ సమయంలో నువ్వు చేస్తానన్నావు ఆ సమయంలో దేవాతి దేవునికి తడవు చేయక, ఆలస్యము చేయక ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పులు ఏంటంటే, దేవునికి ఇస్తామని మొక్కుకున్నారు, ఆస్తిని అమ్మి ఆ ఆస్తి మొత్తము ఇస్తాము అని ఒప్పుకున్నారు, అమ్మారు. అయితే ఆ ఆస్తిలో కొంత వాళ్ళు దాచిపెట్టుకున్నారు. ఒక తప్పు. రెండవది, ఆ తీసుకొచ్చిన సొమ్ము కూడా ఆలస్యముగా తీసుకొని వచ్చారు. రెండు మిస్టేక్స్ అవి. అయితే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, నీవు పరిశుద్ధాత్మనికి విరోధముగా చేశావు, నువ్వు ఒక శత్రువు అయిపోయావు దేవుడికి. రెండవది, దేవునితో విరోధం అయిపోయావు, దేవునితో అబద్ధమాడావు, రెండో తప్పు చేశావు. దేవునికి శత్రువు అయ్యావు, దేవునితో అబద్ధమాడావు. ఈ రెండు తప్పులు చేశావని చెప్పి పేతురు భక్తుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే భార్య భర్తలు ఇరువురు వారు ఏకీభవించారు. గృహంలో భార్య భర్తలిద్దరూ ఏకీభవించి చేసుకున్నారు. ఏకీభవించి ఆ తప్పును చేసినట్లుగా దేవాతి దేవుడు గ్రహించారు. అయితే వారి ఇరువురు కూడాను వెంటనే మరణించారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి అంత దుర్గతికి మనం వెళ్ళకూడదు. అంత దుర్గతికి, అననయ అంటే కృప, సఫరి అంటే బ్యూటీ, అందము,
మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారు వాళ్ళు ఇరువురు భార్య భర్తలుగా ఉంటున్నారు. విశ్లేషకులు చెప్పారు వారి ఇరువురు కూడాను ఆ బిడ్డలు లేని వారని, వారికి ఎవరు వారసులు లేరట, బంధువులు లేరట, కాబట్టి మనకు ఎవరు సహాయం చేయలేమో అని వారు ఆశించి కొంత సొమ్మును దాచుకున్నారని కామెంటేటర్స్ తెలియజేశారు. అయితే మనకు కూడా అలాంటి ఉద్దేశాలు ఉంటాయి. ఏదో మనకు ఇబ్బందికరం ఉంది, దేవునికి ఇవ్వటం ఎందుకులే అనే భావంతో చాలా మంది ఆ రీతిగా చేస్తూ ఉంటారు. మొన్నటి దినాన్ని మన సంఘంలో ఒక సంఘటన భాష్యం గారు మొన్న మెసేజ్లో చెప్పారు, మీరు అందరికి గుర్తే ఉన్నది. ఆ రీతిగా మనము తద్రీతిగా జీవించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. 2 కొరింథీ 12:7 ఒక సత్యాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. 2 కొరింథీ 12:7 మనం ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నలుగొట్టిన ఒక సాతాను యొక్క దూతగా ఉంచబడిను. దేవాతి దేవుడు దైవజనులు ఎక్కడ పడిపోతారేమోనని ఒక ముళ్ళును పెడతాడు. ఆరోగ్యం అనారోగ్యం కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని గుర్తించుకోవడానికి ప్రతినిత్యము దేవుణ్ణి హెచ్చిపోకోవడానికి తలాంతులు ఉంటాయి కదా, ఆ తలాంతులను బట్టి చాలా మంది గొప్పగా పోతుంటారు. అది కూడా పాపం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ రీతిగా మన జీవితాలను గడపకూడదని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సంఘటనలు జరిగినది ఏమిటి? నీవు దేవునికి మొక్కుకున్నావు అనగా దేవుని బిడ్డవైపోయావు. అప్పుడు సాతానుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడని, సాతానుడి యొక్క క్రియలు నీలోకి వచ్చాయని నీవు గుర్తించుకోవాలి. సాతానుడు మనల్ని బలహీనపరుస్తాడని మనం గుర్తించుకోవాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి కొన్ని సంఘటనలు మనం పరిశుద్ధ గ్రంథములు చదువుకొని ఈ దిన వాక్యాన్ని ముగించుకుంటాం. సాతాను యొక్క క్రియలు ఎలాగుంటాయంటే, మొట్టమొదటిగా మన పితరుడైనటువంటి ఆదాముని గురించి కూడా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆదాం భక్తుడు ఎంత గొప్పవాడంటే మనకి ఆయన గురించి తప్పు పట్టడానికి కూడా లేదు. ఆయనకు మాట్లాడిన మాటల్లో మనం చూసినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనమును మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులను సర్పము యుక్తి గలదయుండును. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అనెను. అనగా గమనించండి, ఎప్పుడైతే దేవుడితో నువ్వు ఒప్పందం చేసుకున్నావో సాతానుడు నిన్ను బలహీనపరుస్తాడు నీ ఆలోచనలో. అది కొత్త నిబంధన భక్తులకి లేదు, అది పాత నిబంధన భక్తులకే ఉన్నది అనే ఒక ఆలోచన నీకు తీసుకొని వస్తాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలా, యాజకత్వపు స్థితిని కొట్టివేశాడు. మొత్తం ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని ఆజ్ఞలన్నీ ఉన్నాయి. కాబట్టి నువ్వు తండ్రి అయిన దేవుడినే కదా ఆరాధిస్తున్నావు యేసుక్రీస్తు వారి ద్వారా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులరా, ఆజ్ఞలను మనం మీరకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఒకటి, నీతిమంతుని ఎదిరించుట. సాతానుడు ఎదిరించే స్థితిని, దేవునికి ఎదురుగా ఎదిరించే స్థితిని దేవాత దేవుడు మనలో ప్రలోభ పెడతాడని మనము గ్రహించబద్ధులం అవుతున్నాం. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట నిందన మోపుట. యోబు భక్తుడు 1వ అధ్యాయంలో మనం చదువుకునే మాటే ఒకసారి సందర్భానుసారంగా చదువుకుందాం. యోబు 1లో ఉన్న సత్యాన్ని 9వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అని అడుగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు బహుళ భక్తులు గలవాడాయనా. సాతానుడి యొక్క క్రియలు ఎలాగంటే నిందలు మోపుతా ఉంటాడు. మన మీద దేవుని దగ్గర నిందలు మోపుతా ఉంటాడు. అట్లాంటి వాడు కాదు, ఇట్లాంటి వాడు కాదని. కాబట్టి
దేవుడు వారితో మాట్లాడినటువంటి మాటలు ఎట్లా మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఆయనకు అగ్ని కంచెన వేసావు కదా, ఈయన మొక్కుబడులన్నీ చక్కగా చెల్లిస్తాడు, కుటుంబం అంతా కూడి దేవుని ప్రార్థిస్తారు. ఆ రీతిగా ఉంటున్నటువంటి ఇతడు సాతానుడు నిందలు మోపి అతను దేవుని ఎదురు కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. శోధిస్తానికి కూడా ప్రయత్నం చేస్తాడు. యోబు భక్తుడు 2:7 చదువుతున్నాం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరకాల మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులను యోబుతో బొత్తెను. శోధిస్తాడు సాతానుడు. కాబట్టి దేవునితో మనకున్న సంబంధాన్ని తెచ్చడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయములో ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం. యేసయ్యకు ఏర్పడినటువంటి ఒక క్రియను మనము చూస్తూ వస్తున్నాం. 4వ అధ్యాయము 1వ వచనము, క్రీస్తుని శోధించుట. మనందరికీ తెలుసు, కొండ మీదకి తీసుకొని వెళ్ళి దేవునితో పోరాడుతూ ఉంటుంది. దేవుడైతే వాక్యానుసారము ఆయన మాట్లాడి దేవుని యొక్క శక్తిని పొంది ఆ అపవాదిని ఓడించిన వాడిగా ఉంటున్నాడు. ఆహారం విషయంలో కానీ, ఆయన దేవుని యొక్క రాజ్యం విషయంలో కానీ, అధికారం విషయంలో కానీ ఆయన సాతానుడితో మాట్లాడిన మాటలు మనం గుర్తించుకోవాలి. దేవుని యొక్క వాక్యం ద్వారానే మనం చేయిస్తామని ఆయన ఆ దినాన ఆ సాతానుని ఓడించిన స్థితిని బట్టి మనము చూస్తూ ఉన్నాం. అక్కడ రాయబడిన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట ఉంచు ప్రతి మాటలు జీవించడని మాటతో ఆయనను తెలియజేసినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. దేవాతి దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించినట్టున్నాడు. నువ్వు దేవుని ఆజ్ఞానుసారముగా నిలిచినప్పుడు, నువ్వు శోధనలో పడిపోయినప్పుడు నిన్ను దేవుడు తన దూతలను పంపి ఆశ్చర్యకరంగా మారుస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. మరలా దేవాతి దేవుడు నీకు అధిష్టాన్ని దేశాన్ని సాతాడు ప్రలోభ పెట్టినప్పుడు చూడండి ఏం ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవిపోలేను. దేవునే మొక్కాలి. నువ్వు ఇక మనుష్యులకి మొక్కకూడదు, సాతానుడికి మొక్కకూడదు. దేవుని వాక్యంలోనే నువ్వు భద్రపరచబడాలి. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆత్మీయతలో భద్రపరచబడిన వాడివై నువ్వు శోధింపబడుతున్నప్పుడు దేవుని వాక్యానుసారం జీవించడానికి దేవునితోనే నువ్వు ఉండాలని దేవాతి దేవుడు ఆయన దూతలు నీకు శ్రమలు వచ్చినప్పుడు పంపిస్తాడని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకంలో సాతానుడు మనతో పాటుగా జీవిస్తాడు. గురుగులు అంటారు. అయినప్పటికీ వాటిని నువ్వు త్రెంచివేయక దేవుడు ఆయన పని ఆయన చేసిపోతాడు. నీవు చేయాల్సిన పని నువ్వు చేసుకోవాలని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథములు అనేకమైన సత్యాలను మనము చదువుకుంటూ వస్తుంటే దేవాతి దేవుడు మాట్లాడుతున్న ఒక సత్యము 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. నిబ్బరమైన బుద్ధి కలవారై వెళకాగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మింగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. సాతానుడు ఉన్నాడు కాబట్టి మన క్రియల్లో నిబ్బరమైన బుద్ధి కలవారై స్టెబిలిటీ, కంటిన్యూవలీ నిలకడగా ఉండి పరిగెత్తాలన్నమాట. ఆయన దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. విరోధి అయిన అపవాది, మనకి విరోధి అయిన అపవాది సాతానుడు ఉన్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని ఆత్మదేవుడు తెలియచేస్తున్నాడు. ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణమునకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను. శ్రమ కలుగుతుంది. శ్రమ వచ్చినప్పుడు నువ్వు తప్పిపోకూడదు. నీవు జీవ కిరీటాన్ని పొందటానికి సిద్ధముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థితులు మనము చూసినప్పుడు ఎఫ్ఎస్సి 4:30లో మరి యొక్క సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఎఫ్ఎస్సి 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. 1 తెస్సలోనిక
5:19 కూడా ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. 1 తెస్సలోనిక 5:19 కూడా ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ఆత్మను అర్పకుడి. నువ్వు ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితిలోకి వెళ్తావో పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి వెళ్ళిపోతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనగా ఇచ్చి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రగా ఎంచబడని మీకు తోచును. కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు దండనకు పాత్రుడవుతాడు. కాబట్టి మన జీవితాల్లో వాక్యం ఎరిగి జీవిద్దాం. మనము దేవుడితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడదాం. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ మొక్కుబడులు కానీ దేవుడికి చెల్లించవలసిన కానీ జాగ్రత్తగా ఉండి దేవుడితో మాట్లాడాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 1 యోహాను 5:6 ఒక సత్యాన్ని నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యం గనక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. దేవాతి దేవుని మహాకృపను మనం కలిగి ఉన్నాం. దేవాతి దేవుని యొక్క మహాశక్తిని మనము పొందుతున్నాం. మన జీవితాల్లో మన వాక్యానుసారముగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. యెషయా 66:10 వాక్యం చదువుకొని ముగించుకుంటున్నాం. యెరూషలేమును ప్రేమించు వారలారా, మీరందరూ ఆమెతో సంతోషించి ఆనందించండి. ఆమెను బట్టి దుఃఖించు వారలారా, మీరందరూ ఆమెతో ఉత్సహించండి. హల్లెలూయా, స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి నూతనమైన యెరూషలేములోనికి మనం వెళ్ళటానికి సిద్ధపడదాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాము స్వామి. ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు కృతజ్ఞత అభివందనములు చెల్లించుకుంటున్నాను. అయినా నీతో అబద్ధమాడని విశ్వాసులుగా భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. కృపలో భద్రపరచండి నాయన. అయినా సాతానుకి క్రియలకు మేము బానిసలం కాకుండా నీతో జీవించే యోగ్యత మాత్రమే అనుగ్రహించబడను గాక. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బిడ్డను మీ పాద సన్నిధిలో పెడుతున్నాను స్వామి. ఆశీర్వదించండి. భార్యకును భర్తకును భార్యకును బిడ్డలకును తల్లిదండ్రులకును ఆశీర్వాదకరమైన దినములు అనుగ్రహించి శాంతిని సమాధానమును అనుగ్రహించబడిన గాక. కుటుంబంలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితులు యేసు నామములో విడుదల చేయబడిన గాక. కృపా సత్య సంపూర్ణమైన దేవుని మహోన్నతమైన కార్యములు జరిగించబడిన గాక. ఆత్మదేవా, మీరు ఆత్మదేవుడు తండ్రి, శక్తివంతమైన కార్యములు జరిగించే దేవుడము. మీరు జరిగించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఆర్థిక స్తోమతలను కలిగచేయండి నాయన. ఆర్థిక స్తోమతలను కలిగచేయండి నాయన. కుటుంబంలో ఉన్నటువంటి యజమానురాలకు నైనా ఏ ఆరోగ్యము తక్కువగా ఉన్నదు నైనా, ఏ అస్వస్థత ఉన్నదు నైనా, మీరు కనికరించి వారిని స్వస్థులు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. అపవాదిని తరిమి వేసినందుకు కృతజ్ఞతాభివందనములు. మీరు ఆత్మదేవుడు అని ఒక సాక్ష్యం ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనములు. అనుగ్రహించండి నాయన. అనేక దినములుగా సంవత్సరములుగా గర్భఫలములు కలిగి ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. మీరు ఇవ్వాలి, మీరు ఇస్తారు, మేము పొందామని ఒక సాక్ష్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. అలాగే ఉద్యోగములు, వివాహములు కూడా జరిగించండి అయినా. మీరు గొప్ప దేవుడము. చిన్న బిడ్డకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయచేయబడిన గాక. అదే రీతిగా నైనా వృద్ధులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి స్తోత్రాలు, ఆదరణ బట్టి స్తోత్రాలు, అదే రీతిగా ప్రార్థనా జీవితాన్ని బట్టి స్తోత్రాలు, స్వస్థతను బట్టి స్తోత్రాలు, కృపను బట్టి స్తోత్రాలు. వారి బిడ్డలు ఆయా దేశాల ఉద్యోగానికి వెళ్ళారు. పోయిన ఉద్యోగాలు మరలా ఇచ్చినందుకు స్తోత్రాలు. అయినా భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన ఉన్నారు.
ఆదరణ దయచేయండి. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, ఆస్ట్రేలియా దేశం, జపాన్ దేశం, చైనా దేశం, రష్యా దేశం, జర్మనీ దేశం, ఫ్రాన్స్ దేశం, అనేక దేశాలు నా బిడ్డలు ఉద్యోగాలు కని వెళ్ళారు నాయన. అమెరికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, నైనా ఆస్ట్రేలియన్ కంట్రీస్ లో ఉన్న బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చండి. మీ కృపలో భద్రపరచండి నైనా. ఆత్మ కార్యములు జరిగించండి. ఆ పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. నైనా రక్షణ సువార్త జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. అదే రీతిగా నైనా అద్భుతమైన శక్తివంతమైన కార్యములు జరిగించే దేవుడు నాయన కరోనా నుంచి విడుదల చేసి మానవాళికి శాంతినిస్తున్నందుకు స్తోత్రాలు. అదే రీతిగా అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకము దయచేసి పరిపాలన, మంచి పరిపాలన సౌలభ్యం దయచేయండి. అదే రీతిగా నైనా మీరు గొప్ప దేవుడు నైనా. త్రియేక దేవుని మందిర పరిచర్యను ఆశీర్వాదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. మంగళవారం, గురువారం, శనివారం జరుగుతున్న జూమ్ ఆరాధనా క్రమాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. ఆదివారం పునరుత్థాన, ఆదివారం ప్రత్యక్ష ఆరాధన, అదే రీతిగా జూమ్ ఆరాధనను మీరు మహిమపరచబడినందుకు కృతజ్ఞతలు. కృపా సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములు నా బిడ్డల పక్షంగా మీరే జరిగించుకుంటున్నందుకు కృతజ్ఞత అభివందనములు. అయినా గర్భములు ధరింపజేసిన బిడ్డలకు ఆరోగ్యములు దయచేసి సుఖమైన ప్రసవం ఇచ్చినందుకు స్తోత్రాలు. అదే రీతిగా ప్రసవం ఇచ్చిన బిడ్డలకు, తల్లులకు, బిడ్డలకు ఆశీర్వదకరమైన ఆరోగ్యము దయచేసినందుకు స్తోత్రాలు. కుటుంబాల్లో ఉన్న చీకటిని విడుదల చేయండి నాయనా. అని నా బిడ్డలకు సంతోషకరమైన దినములు ప్రకటించండి స్వామి. ఆత్మ కార్యములు జరిగించండి. ఈ మధ్య కాలంలో అనేక మంది బిడ్డలు నీ సన్నిధికి చేరి ఉన్నారు. వారిని మీ సన్నిధిలో ఉన్నారు. వారి యొక్క బిడ్డలను ఆయన ఆదరణ దయచేయండి. డానియేల్ యొక్క మామగారు మరణించి ఉన్నారు. ఆయన బిడ్డ నీ సన్నిధిలో ఉన్నాడు. ఆ కుటుంబానికి ఆదరణ దయచేయండి. అదే రీతిగానైనా కెనెట్, కార్తీక్ ఉన్నాడు తండ్రి. వాళ్ళ నాన్నగారు కూడా మరి ఈ మధ్యన మీ సన్నిధికి చేరుకున్నాడు. అనేక దినములు శ్రమ పడ్డాడు. అయినా మీరు ఆ కుటుంబానికి ఆదరణ దయచేయండి. అదే రీతిగా నాయన నారాయణ మమ్మల్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి, ఆరోగ్యము దయచేయండి నాయన. వృద్ధాప్యంలో 82 సంవత్సరములు అన్య కుటుంబంలో ఉన్నాయి. అనేక సంవత్సరాల క్రితం రక్షించబడిన బిడ్డగా, శ్రమలను ఓర్చిన బిడ్డగా ఉన్నది నా బిడ్డకు నైనా క్షేమాన్ని దాయించండి. మీ చిత్తాన్ని నా బిడ్డల జీవం ఏడలా నెరవేర్చండి స్వామి. ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వాదకరంగా మార్చుకొని మీరు మాత్రమే మహిమ పరచబడిన గాక. ఇక్కడ అనేక మంది బిడ్డలను ఆయన శోధనలు, అనేక మంది బిడ్డలను ఆయన శ్రమలు, అనేక మంది బిడ్డల అస్వస్థతలు, అనేక మంది బిడ్డల కుటుంబాల్లో చీకటి ఆయన విడుదల చేయండి. యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. వాడిల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధుల నుండి తేక కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసికని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, ఆత్మతో పవిత్రపరిచిన దేవుడు సదా తోడయండి. అద్భుతమైన మానవాళికి కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, త్రియేక దేవుని మందిర పరిచయను ఉజ్జీవింపజేసి ఆదివారము పరిచయను ఆత్మతో నింపి అగ్నితో కాల్చిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Have a blessed day, my dear children. God bless you all. God bless you. God bless you. Have a blessed day. Thank you. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపినా